Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. వేదవతి కథ. ఈ ప్రసంగమున భగవంతుడగు శ్రీరాముని చరిత్ర యొక్క ఒక అంశమును తెలుపుట. భగవతి సీత అట్లే ద్రౌపది యొక్క పూర్వజన్మల వృత్తాంతము. భగవంతుడగు శ్రీరాముడు అగ్ని మాటలను విన్నాడు. ఆ స్వామి లక్ష్మణునకు ఈ విషయం చెప్పలేదు. మిగుల దుఃఖముతో అగ్నిదేవుని ప్రస్తావనను అంగీకరించాడు. నారద, ఆ ప్రభువు సీతామాతను అగ్నికి అప్పగించాడు. అప్పుడు అగ్ని నుండి మాయారూపము గల ఒక సీత ప్రకటిత అయ్యింది. ఆమె సకల అంగములు గుణములు సాక్షాత్తు సీత వలనే ఉన్నాయి. సాక్షాత్తు అగ్నిదేవుని ప్రభావముతో అట్టి సీత రామునకు లభించింది. అప్పుడు వారు ఆమెను వెంటబెట్టుకుని ముందుకు సాగారు. ఈ గోపనీయమగు రహస్యమును ప్రకటించవద్దని మాయాసీతను భగవంతుడగు రాముడు ఆపివేశాడు. లక్ష్మణునకు కూడా ఈ విషయము తెలియదంటే ఇంకా ఇతరుల సంగతి చెప్పేదేముంది? ఇంతలో రామచంద్రుడు ఒక బంగారు లేడిని చూశాడు. సీత ఆ మృగమును తెచ్చి ఇమ్మని భగవంతుడగు రామునితో పట్టుబట్టింది. రామచంద్రుడు జానకి రక్షణ కొరకు ఆ వనమునందు లక్ష్మణుని నియమించాడు. వెంటనే తాను ఆ మృగము వైపుకు పరిగెత్తాడు. దానిని బాణముతో కొట్టి చంపివేశాడు. చనిపోవునప్పుడు ఆ మాయామృగము నోటి నుండి హా లక్ష్మణ అను శబ్దము వెలువడెను. అతనికి పరమ సౌభాగ్యముతో భగవంతుడగు శ్రీరాముడు స్మరణకు వచ్చెను. ఆకస్మికముగా అతని ప్రాణములు ఎగిరిపోయెను. మృగ శరీరమును వదిలిపెట్టి అతడు దివ్యదేహ సంపన్నుడయ్యను. రత్న నిర్మిత విమానమును అధిరోహించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ మారీచుడు పూర్వజన్మమున ద్వారపాలునకు అనుచరుడై వైకుంఠ ద్వారము దగ్గర ఉండెను. ఏదో కారణమున ఇతడు రాక్షసుడుగా జన్మించెను. ద్వారపాలకుల ఆదేశానుగుణముగా ఇతడు మరలా వైకుంఠ ద్వారమునకు చేరుకొనెను. తరువాత హా లక్ష్మణ అను వేదనాభరిత శబ్దము విని సీత రాముని దగ్గరకు వెళ్ళమని లక్ష్మణుణ్ణి ప్రేరేపించింది. రావణుడు దృఢమైన పట్టుదల గలవాడు. అందువలన లక్ష్మణుడు రాముని దగ్గరకు వెళ్ళగానే అతడు సీతను అపహరించాడు. అనాయాసముగా లంక వైపుకు వెళ్ళాడు. లక్ష్మణుని తన దగ్గర వనములో చూసి రాముని కష్టమునకు హద్దులు లేకుండెను. అదే క్షణమున వారు ఆశ్రమానికి వెళ్ళారు. సీత వారికి కనిపించకపోగా దుఃఖితులయ్యారు. సీతను వెతుకుతూ మాటిమాటికి అటూ ఇటూ తిరగసాగారు. కొంతకాలము తరువాత గోదావరి నదీ తీరమున సీత జాడ వారికి లభించింది. అప్పుడు వానరుల సహాయముతో ఆ స్వామి సముద్రముపై వారధిని నిర్మించాడు. సమయానుకూలముగా వారు లంకలో ప్రవేశించారు. రావణునితో భయంకరమైన యుద్ధం జరిగింది. రావణుడు, అతని సోదరులు, బంధువులు అందరూ మరణించారు. తరువాత సీతాదేవికి అగ్ని పరీక్ష జరిగింది. అగ్నిదేవుడు అదే సమయమున నిజమైన సీతను భగవంతుడగు శ్రీరామచంద్రునకు అప్పగించాడు. అప్పుడు ఛాయాసీత అత్యంత నమ్రతతో అగ్నిదేవునితో భగవంతుడగు శ్రీరామునితో ఇలా చెప్పింది: మహానుభావులారా, నేనిప్పుడు ఏమి చేయవలేనో దయతో చెప్పండి. అప్పుడు భగవంతుడగు శ్రీరాముడు అగ్నిదేవుడు ఇద్దరును ఇలా చెప్పారు: దేవి, నీవు అత్యంత పుణ్యప్రదమగు పుష్కర క్షేత్రమునకు వెళ్ళుము. అచ్చటనే ఉండి తపస్సు చేయుము. దీని ఫలితముగా నీకు స్వర్గలక్ష్మియగు సదవకాశము ప్రాప్తించును. భగవంతుడగు శ్రీరాముని అగ్నిదేవుని మాటలను విని ఛాయాసీత పుష్కర క్షేత్రమునకు వెళ్ళెను. అచ్చట ఆమె తపస్సును మొదలుపెట్టెను. ఆమె కఠినమైన తపస్సు చాలా కాలం వరకు జరుగుచుండెను. దీని తరువాత ఆమెకు స్వర్గలక్ష్మియగు సౌభాగ్యము ప్రాప్తించెను. సమయానుగుణముగా ఆ ఛాయాసీతయే రాజగు ద్రుపదుని ఇంట యజ్ఞవేదిక నుండి ప్రకటిత అయ్యను. ఆమె పేరే ద్రౌపది. 5 పాండవులు ఆమెకు భర్తలయ్యారు. ఇట్లు ఆ వేదవతియే సత్యయుగమునందు కుశధ్వజుని కుమార్తెగా, త్రేతాయుగమున ఛాయారూప సీతగా భగవంతుడగు శ్రీరాముని సాహచర్యమును పొందెను. ద్వాపరయుగమున ద్రుపద కుమారి ద్రౌపది అయ్యను. అందువలన ఈమెను త్రిహ అని అంటారు. అచ్చట 3 యుగములందు ఈమె విద్యమానురాలై ఉండెను. నారదుడు అడిగాడు: ఈ సందేహములను నివారించుటలో పరమనేర్పరివైన మునీంద్ర,
ద్రౌపదికి 5 భర్తలు ఎట్లయ్యారు? దయచేసి నా మనస్సునందుగల ఈ సందేహమును తొలగించండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, లంకయందు నిజమైన సీత భగవంతుడగు శ్రీరాముని చెంత విరాజమానురాలయ్యను. అప్పుడు రూపయవ్వన సంపన్నయగు ఛాయాసీత బాధకు అంతులేకుండెను. తరువాత భగవంతుడగు శ్రీరాముని అట్లే అగ్నిదేవుని ఆదేశానుసారము ఆమె శంకర భగవానుని ఉపాసనయందు లగ్నమయ్యను. ఆమె పతిని పొందుటకు ఉద్విగ్నురాలయ్యను. భగవంతునితో మాటిమాటికి, భగవంతుడవగు త్రిలోచన, నాకు పతిని ప్రసాదింపుము, ఈ శబ్దమే ఆమె నోటి నుండి 5 సార్లు వెలువడెను. భగవంతుడగు శంకరుడు పరమరసికుడు. ఛాయాసేత ప్రార్థనను విని ఆ స్వామి ఆమెకు వరమును ప్రసాదించెను. నీకు 5 మంది భర్తలు లభిస్తారు. ఇది ఆ స్వామి ప్రసాదించిన వరము. ఇట్లు త్రేతాయుగమునందలి ఛాయాసీతయే ద్వాపరమున ద్రౌపది అయ్యను. పంచపాండవులు ఆమెకు భర్తలయ్యారు. ఈ విషయములనన్నింటినీ నారద నీకు వినిపించితిని. నారద, ఇప్పుడు ప్రముఖ విషయమును తెలిపెదను వినుము. భగవంతుడగు రాముడు లంకయందు తన మనోహారిణియగు సీతను తిరిగి పొందెను. తరువాత ఆ రాజ్యమును విభీషణునికిచ్చెను. ఆ స్వామి స్వయముగా అయోధ్యకు వచ్చెను. అయోధ్య భారతదేశమునందు ఉంది. అచ్చట రామచంద్రుడు 11,000 సంవత్సరములు రాజ్యమును చేసెను. దాని తరువాత సకల పురజనులతో సహా వైకుంఠధామమునకు వెళ్ళిపోయాను. లక్ష్మీ అంశతో జన్మించిన వేదవతి లక్ష్మీ విగ్రహమునందు విలీనమయ్యను. ఇట్లు పవిత్రమైన ఆఖ్యానమును నేను నీకు వినిపించితిని. ఇది మిగుల పుణ్యప్రదము. ఈ ఉపాఖ్యాన ప్రభావమున సకల పాపములు నశించును. ఇప్పుడు ధర్మధ్వజుని కన్యాప్రసంగమును చెప్పెదను వినుము. శుభం. Subscribe and share my channel Sudarsana.